ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు అందరూ కూడా కలిసినారు. సో అందరు కలిసిన తర్వాత పెద్ద చర్చ జరుగుతుంది. సినిమాకి అటు ముఖ్యంగా ప్రభుత్వానికి సినిమాకి గ్యాప్ ఉండకుండా ఉంటుంది. సంక్రాంతికి రాబోయే సినిమాల క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తారు. సినీ పెద్దలందరూ కూడా వెళ్తున్నారు కదా అని అందరూ అనుకున్నారు. సో అక్కడ వాస్తవానికి ఏం తెలుస్తుంది మనకంటే, ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి సినిమాల విషయంలో టికెట్ల విషయం కానీ లేదా బెనిఫిట్ షోల విషయంలో కానీ అక్కడ బెనిఫిట్ షోలు కానీ టికెట్ల విషయంలో ప్రస్తావనే రాలేదు బయటికి. ఆ టాపికే తీయలేదు అని చెప్పేసి సమాచారం బయటకు వస్తుంది. దిల్ రాజు కూడా అదే చెప్పినాడు. కానీ సీఎం మీటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా కలిసిన పెద్దలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడలేకపోయారు అని ఒకటి వినిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ఒక ట్వీట్ చేశారు. సోఫా పంపి పుష్ప అని. పుష్ప సినిమాలో ఆయన అక్కడ సీఎం నచ్చకపోతే సీఎంనే మార్చేస్తాడు. ఆ సీఎంని మార్చడానికి అప్పుడున్నటువంటి 294 ఎమ్మెల్యేలకు సోఫాలను పంపిస్తాడు సినిమాలో హీరో అల్లు అర్జున్. సో ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనడానికి సోఫాను పంపిస్తారు. లాస్ట్ కి ఒక పెద్ద సోఫా ముఖ్యమంత్రిని మార్చడానికి పంపిస్తారు. సో ఇక్కడ సోఫా పంపి పుష్ప అనే ట్వీట్ అంబటి రాంబాబు పెట్టినాడు. సో ఒక మాజీ మంత్రిగా, ప్రజాప్రతినిధిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఈ విధంగా ట్వీట్ పెట్టడం చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా తెలంగాణ పాలిటిక్స్ అన్న సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలన్నీ కామెడీగా అనిపిస్తున్నాయా వైసీపీ వాళ్ళకి? వాళ్ళు వాళ్ళ హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేసినారు. కామెడీ యాంగిల్స్ లో లేదా కామెడీగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా వాళ్ళు రాష్ట్రంలో ఇంత కీలకమైనటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా కూడా కామెడీగా వాళ్ళు సెటరికల్ గా ట్వీట్లు పెడుతున్నారు అని చెప్పేసి. నిజంగా అంబటి రాంబాబు ఏదో అవగాహన రహితంగా ఏదో ట్వీట్ పెట్టేస్తే అందరు కూడా లైక్ కొడతారు, వైరల్ అవుతారు అనే విధంగా పెడుతున్నాడు తప్పితే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు ఎవరు పెద్దగా రాజకీయ నాయకులు ఎవరు స్పందించలేదు. వాళ్ళ బాబు పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఎవరు స్పందించని ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ విషయంలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్లాస్ కూడా బీకినాడు. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు సోఫా పంపి పుష్ప అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఇది ఇష్యూ బాగా వైరల్ గా నడుస్తుంది. ఈ విధంగా ట్వీట్ పెట్టడం ఏంది అని చెప్పేసి. మరోవైపు ఇదంతా కూడా అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడానికి ముఖ్య కారణమైనటువంటి కేటీఆర్ ఈ రోజు వరకు కూడా వారం గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సినీ పెద్దలు అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వరకు కూడా కేటీఆర్ ఎక్కడ స్పందించలేదు. ఒక స్టార్ హీరో ఆయన పేరు మర్చిపోతే జైలుకు పంపించిండు అన్న కేటీఆర్ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యమంత్రి మాట్లాడడం, ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడము, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఇవన్నీ జరిగినాక కూడా కేటీఆర్ ఎక్కడ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు. కేవలం ఇక్కడ అల్లు అర్జున్ అనే స్టార్ హీరోను అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ ఊరికే వాళ్ళ ప్రత్యర్థి మీద గొడవ పడడానికి కొట్లాడడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు తప్పితే అల్లు అర్జున్ కి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు అనేది అర్థమవుతుంది. కేటీఆర్ సైలెన్స్ గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు పెట్టినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. అంటే రేవంత్ రెడ్డి ఒక సోఫా ఇస్తే, అంటే సోఫాలో డబ్బులు ఉంటాయి కదా సినిమాలో, సోఫా ఇస్తే కాంప్రమైజ్ అయిపోతాడా? డబ్బుల కోసమే రేవంత్ రెడ్డి వినకుండా తన వైఖరి మార్చుకోకుండా ఉన్నాడా అని చెప్పేసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంబటి రాంబాబు వైఖరి పైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా సెన్సిటివిని సబ్స్క్రైబ్ చేసుకోండి.